హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటెక్స్. కలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు విషయంలో చాలా అనుమానాలు అయితే బయటపడుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే ఈ కేసు విషయంలో తమ కూతుర్ని రేప్ చేసి చంపిన వాళ్ళు బయట వాళ్ళైతే అయి ఉండరు. ఖచ్చితంగా తనతో పాటు పనిచేసే డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు కలిసి చంపేశారు. ఖచ్చితంగా వాళ్ళని ఆ రోజు పనిచేసిన వాళ్ళని నిలదీయండి, వాళ్ళ నుంచి నిజాలు కక్కించండి, దోషులు ఈజీగా పట్టుబడతారంటూ డిమాండ్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదే విషయంలో పోలీసులు అయితే సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తిని అయితే కస్టడీలోకి తీసుకున్నారు. సంజయ్ రాయ్ అదే ఆసుపత్రిలో చెక్ పోస్ట్ వద్ద పనిచేస్తుంటాడు. దాదాపు అంటే 3 గంటల సమయంలో తన కూతురు పడుకున్న సెమినార్ హాల్లోకి అయితే తను వెళ్ళాడు. అదేవిధంగా 2 గంటల తర్వాత అంటే ఉదయం 5 గంటలకి అదే గది నుంచి బయటికి రావడం వల్ల సీసీ కెమెరాల ఆధారంగా తననైతే అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం తన మీద దాడి చేసింది ఒకరైతే అయి ఉండరు. ఎందుకంటే తన కాళ్ళు విరిగిపోయాయి, చేతుల మీద గాయాలున్నాయి, తన ఒంటిపై గాయాలున్నాయి, అదేవిధంగా మెడపై అయితే గోళ్ళతో గీసిపోయిన గాయాలైతే ఉన్నాయి. ముఖ్యంగా తన కళ్ళలోకి అయితే కళ్ళజోడు విరిగిపోయి ముక్కలు ముక్కలుగా కళ్ళలో కుచ్చుకుపోయాయి. అంత దారుణంగా దాడి చేశారు. అంటే తన గొంతు నిలవడానికైతే ఒక్కరు కాదు, 2-3 ఖచ్చితంగా గొంతు నిలిపేయడానికైతే ప్రయత్నించి ఉంటారు అన్నట్టు పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. దీన్ని అయితే పోలీసులు అయితే దాయడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా దీంట్లో ఇంకొకరిది ఎవరిదో పెద్ద హస్తం అయి ఉండొచ్చు. అతనిని కాపాడడానికైతే వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే తన కడుపులో దాదాపు 150 మిల్లీగ్రాముల వీర్యం అయితే దొరికింది పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం. ఆ 150 ఒక వ్యక్తి కనుక రేప్ చేసి ఉంటే దాదాపు 50 ml వీర్యం అయితే దొరికేది. కానీ 150 ml వీర్యం దొరికిందంటే దాదాపు ఒకరికంటే ఎక్కువ మంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే తన మీద సామూహిక అత్యాచారం చేశారని అనుకోవచ్చు. అయితే ఈ విషయం అయితే పోలీసులు అయితే బయటపడట్లేదు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే రేప్ చేసిన సెమినార్ గదిని పోలీసులు సెక్యూరిటీ పెంచాలి, ఆధారాలు సేకరించే వరకు ఆ గదిని ఎవరు ముట్టకూడదు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి చనిపోయిన వెంటనే ఆ పోస్ట్ మార్టం పంపించారో సెమినార్ హాల్ని క్లీన్ చేయించారు. ఏ ఆధారం లేకుండా, సాక్ష్యాలు లేకుండా మొత్తం క్లీన్ చేయించారు. దీనివల్ల అసలు సాక్ష్యాలు తారుమారు చేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారనే విషయం అయితే అర్థమవుతుంది. పేరెంట్స్ కూడా, ట్రైనీ డాక్టర్ పేరెంట్స్ కూడా అదే మొత్తుకుంటున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, దీంట్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, అసలు దీంట్లో ఒక పెద్ద హస్తం ఉంది. అసలు దీనిలో పెద్దవాడి ప్రమేయం ఎవరైతే ఉందో అతన్ని అరెస్ట్ చేయకుండా చిన్న వాళ్ళని పట్టువేసుకుంటున్నారు. కాబట్టి ఇంకా మేము మా నిరసన తెలియజేస్తాం, ఖచ్చితంగా పోరాడతాం అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఆసుపత్రిపై దాడి చేసి ఏ ఆధారం లేకుండా కుర్చీలు, టేబుళ్ళు, అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న అంత సామాగ్రిని విచ్చలవిడిగా పగలగొట్టేశారు. అయితే ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఎందుకంటే ఆసుపత్రిపై ఒకటేసారి దాడి చేసి ఆసుపత్రిలో సిబ్బందితో భయపెట్టడంతో కాకుండా ఆసుపత్రిలో ఉన్న సామాగ్రిని కూడా పగలగొట్టడం వలన కేసుని అసలు ఎటు కాకుండా చేస్తున్నారని ఇంకొక అభిప్రాయం ఉంది. ఎందుకంటే రౌడీలకి కానీ, రాజకీయ నాయకులకు కానీ ఈ కేసుతో సంబంధం లేనప్పుడు వాళ్ళు ఎందుకు హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి అదే సెమినార్ హాల్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను విసిరేసి ఆసుపత్రిలో ఉన్న సామాగ్రిని పగలగొట్టి అసలు సాక్ష్యాలు లేకుండా చేయడం అంటే ఇవన్నిటికీ కారణం ఇంకేదో పెద్దది అయితే ఉండొచ్చు. మరి అది బయటపడుతుందో లేదో తెలియాలి.